గొప్పతనం యొక్క ముఖ్య లక్షణము కృతజ్ఞత అని అంటారు శ్రీ అమ్మా భగవాన్. మన రోజువారీ జీవితంలో మనము ఎంతో మందికి రుణపడి ఉంటాము. కానీ మనము జీవితంలో ఇతరులు పోషించే ముఖ్యమైన భూమికని ఎవరమూ గుర్తించము. ఈ ప్రపంచంలో ప్రతిరోజుని గడిపేలా రోజువారీ పనులలో సహాయం చేస్తున్నటువంటి తెలిసినా లేదా తెలియని ఎంతో మంది పట్ల మనము కృతజ్ఞతతో వ్యవహరించాలి. బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఇంట్లో పనివారు, పారిశుద్ధ్య పనివారు, దుకాణదారులు, భద్రతా సిబ్బంది మొదలైన వారందరి పట్ల మనము కృతజ్ఞతని కలిగి ఉండాలి. మనం యంత్రాలుగా మారిపోయి ఏది ఏమైనా ఇది వారి పని అని అనుకుంటున్నాము. మనము వృక్షాల పట్ల, జంతువుల పట్ల, భగవంతుని సృష్టి అంతటి పట్ల కూడా కృతజ్ఞత వహించాలి. దురదృష్టవశాత్తు ప్రజలకు ఈ గుణము లేదు. కృతజ్ఞత లేకపోవడం వలన ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ ఆశీర్వాదాలని గుర్తించే సున్నితత్వాన్ని అలవర్చుకుంటాడో, ఎప్పుడైతే హృదయము కృతజ్ఞతతో నిండి ఉంటుందో, అప్పుడు ఆ వ్యక్తి జీవితంలోని ప్రతి క్షణము భగవంతుని అనుగ్రహం చేత నడిపించబడుతుంది. కృతజ్ఞత మనిషి వ్యక్తపరిచే భావాలన్నింటిలో అత్యుత్తమమైన భావము. ఎందుకనగా ఇది ఒక వ్యక్తి చైతన్యంలో కలిగిన పరిణామాన్ని సూచిస్తుంది. ఈ ఆలయ దర్శనంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మనం కృతజ్ఞతలో ఎదిగేలా అనుగ్రహిస్తారు. అద్భుతాలను చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు మరియు ఇతరులతో పంచుకున్నప్పుడు అవి ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఎక్కువ అద్భుతాలను పొందడానికి మరియు సత్కర్మను సంపాదించుకోవడానికి మీకు జరిగిన అద్భుతాలను ఇతరులతో పంచుకోండి. మీరు ఈ అద్భుతాన్ని విని ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మనము ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ అద్భుతాన్ని శ్రద్ధగా వింటాము. నమస్తే అమ్మా భగవాన్ శరణం. 14 సంవత్సరాల క్రితము మాకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గురించి ఒక స్నేహితుని ద్వారా తెలిసింది. ఆ సమయంలో మా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. నా ఉద్యోగం ద్వారా లభించే వేతనము కేవలము కనీస అవసరాలకు మాత్రమే సరిపోయేది. మా వద్ద ఎలాంటి పొదుపు చేసిన డబ్బు కూడా లేదు. ఆ సమయంలో మాకు సేవ చేయడానికి మంచి అవకాశం లభించింది. ఈ సేవని మేము ఎంతో హృదయపూర్వకంగా మరియు అమ్మా భగవాన్ల పట్ల ఎంతో విశ్వాసంతో చేశాము. మాకు సరిగా పనిచేయని ఒక పాత కారు ఉండేది. నేను మరియు నా భార్య ఒక కార్మిక శిబిరానికి ఆహారాన్ని అందించేవాళ్లము. మేమిద్దరము ఆహారాన్ని వండి ఆ కార్మిక శిబిరానికి అందించేవాళ్లము. మా ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నప్పటికీ మాకు లెక్కలు తనిఖీ చేసే కంపెనీని అనగా ఆడిట్ ఫర్మ్ని ప్రారంభించే అవకాశం లభించింది. మేము ఎంతో కృతజ్ఞతాభావంతో నిండిపోయాము. మేము ఎప్పుడూ అన్నదానం చేసేవాళ్లము మరియు అన్నదానానికి చాలా ప్రాధాన్యతని ఇచ్చేవాళ్లము. మాలో కృతజ్ఞత పెరగడము మరియు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల అనుగ్రహం వలన మాకు 3 రెస్టారెంట్లను మరియు 7 సంస్థలను స్థాపించే అవకాశం లభించింది. ఈ విధంగా మళ్లీ మేము అనుగ్రహాన్ని గుర్తించాము. మాలో ఎంతో కృతజ్ఞత నిండిపోయింది. మాకు సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉండేది. మా సొంత పట్టణానికి వచ్చిన తర్వాత హౌసింగ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించాము. మేము ఈ గృహ రుణాన్ని 15 సంవత్సరాలలో తీర్చివేయాల్సి ఉన్నప్పటికీ కేవలము 5 సంవత్సరాలలోనే తీర్చివేశాము. మా ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా అభివృద్ధి చెందింది. శ్రీ అమ్మా భగవానులు మా అన్ని అడ్డంకులను తొలగించారు మరియు మా జీవితాన్ని ఎంతగానో మార్చివేశారు. మేము శ్రీ అమ్మా భగవాన్లకు, మా కుటుంబ సభ్యులకు మరియు మా బంధువులందరికీ ఎంతో కృతజ్ఞతలము. మేము ఆస్తులను కొలగలిగాము మరియు మాకు శ్రీ అమ్మా భగవాన్ అద్భుతమైన సంతానాన్ని కూడా ప్రసాదించారు. శ్రీ అమ్మా భగవానికి మా అనంత కోటి కృతజ్ఞతలు. పూజా విధానం. పరంకరుణ పరంజ్యోతి ఆలయ దర్శనం. ప్రతి సాక్షాత్కారము నా సాక్షాత్కారమే. పరంకరుణ పరంజ్యోతి. పరంకరుణ పరంజ్యోతి మహావాక్యాలు. ఇతర యుగాలలో నన్ను మీరు పోగొట్టుకొని భ్రష్టులైనప్పటికీ ఈ స్వర్ణయుగములో నాతో మీరు సఖ్యతతో సంభాషించగలుగుతారు మరియు నాతో పాటు ఒకటిగా అనగా తోటి ప్రయాణికులుగా నడవగలుగుతారు. నేటి బోధన. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని చూడడము కృతజ్ఞత యొక్క పుట్టుక. శ్రీ అమ్మా భగవాన్. ఈరోజు